ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో చేరివచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ పెద్దలకు, అన్నగారికి, పాస్టర్ అబ్రహం గారికి, ప్రభుదాస్ అన్నకు మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మరియమ్మ గారి ఈ మొదటి జ్ఞాపకార్థ ఆదరణ కూడిక, ఇది స్తుతి కూడిక కూడా. మన వైపు గుంటూరు జిల్లాలో స్తుతి కూడిక అనరు. నేను ఒంగోలు వెళ్ళగానే ఒక మీటింగ్కి పిలిచి దాని మీద స్తుతి కూడిక అని పెట్టారు. ఏంటయ్యా పాస్టమ్గా చనిపోతే స్తుతి కూడిక అని పెట్టారని అడిగా నేను. ఎట్లా పెడతారు మీరన్న. అప్పుడు వారు ఒక మాట చెప్పారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే. ఆయనే మరియమ్మ గారిని పంపించాడు, ఆయనే మరియమ్మ గారిని పిలుచుకున్నాడు, కాబట్టి ఆయనకే స్తుతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. సేవకులు చేశారు. మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. ఈ జగత్ పునాది వేయబడక మునిపే మా గురించి మీరు ఆలోచన చేశారు. ప్రభువా, తల్లి గర్భంలో పిండము కాకమునిపే మా గురించి ఆలోచన చేశారు. ఉన్నతమైనటువంటి తలంపులతో మా గురించి ఒక మంచి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ సంకల్పాన్ని తప్పిపోతున్నటువంటి అనేకుల మధ్యలో దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణ అనుభవం కలిగి, మారు మనసు కలిగి, దేవుని బిడ్డలుగా మార్చబడి, ఈ లోకంలో మీ కొరకు జీవించి, మీ సంఘంలో చేర్చబడి, మీ పిలుపునందుకున్నటువంటి తల్లిని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ విధంగా మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ మాటలు ఆదరిస్తాయి, హెచ్చరిస్తాయి, గద్దిస్తాయి, ప్రేమిస్తాయి, మమ్మల్ని సరిచేస్తాయి. ప్రభువా, ఈ మాటల చేత మేము సరిచేయబడి మీ రాకడ కొరకు సిద్ధంగా ఉండటానికి కావాల్సిన కృప దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభువా, నిలువబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసునని మీ సన్నిధిలో అంగీకరిస్తూ ఈ రాత్రికాల సమయంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల ఎదుట ప్రదర్శించబడే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మరియను గురించి బైబిల్లో ఆఖరిగా ఒక చోట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గురించి బైబిల్ గ్రంథంలో ఆఖరిగా ఒక చోట రాయబడింది. అదే అపోస్తుల కార్యాలు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలకు మరొక పేరుంది. అదేంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు, ది వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ భూమి మీద పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో, లోకానికి ఎలాంటి భయము కలిగిద్దో, ఆ విషయాలు డాక్టర్ లూకా ఈ అపోస్తుల కార్యాల్లో చక్కగా వివరించి వ్రాశాడు. దేవుని యొక్క ఆత్మ పనిచేస్తే, పరిశుద్ధాత్మ పనిచేస్తే, మాలో ఆత్మ ఉందండి, మాకు ఆత్మ వచ్చిందండి, ఆత్మలో ఉందని చెప్పుకోవడం కాదు. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే జరిగే ఒక గొప్ప కార్యాన్ని అపోస్తుల కార్యాల్లో స్పష్టముగా రాశాడు. అదేమిటంటే దేవుని యొక్క సంఘము ఏర్పాటు చేయబడటం, దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందటం, దేవుని యొక్క సంఘము దినదినము అభివృద్ధి చెందటం. క్రైస్తవ మతం, క్రైస్తవ మార్గం, క్రిస్టియానిటీ,
క్రిస్టియానిటీ యొక్క మూల పదాల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక పదం ఏంటంటే, క్రైస్తవ్యం అనే చోట కోలన్ డాష్ని పెట్టి ప్రాముఖ్యమైన పదం, ఇంపార్టెంట్ ఏంటి, క్రైస్తవ మతానికి ముఖ్యమైన పదం ఏంటంటే ఎక్స్పాన్షన్. నీ గుడారమును విశాలపరుతును. ప్రపంచ దేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చాటించినటువంటి అనేక మంది మిషనరీలు నీ గుడారమును విశాలపరుతును అనే మాట తీసుకొని విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ఈ బైబిల్ మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన సంఘాన్ని కలకత్తాలో నుండి ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన విస్తరింపజేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకరిలో ఆత్మ పనిచేస్తుందంటే, ఒక సేవకుడు ఆత్మ కలిగి ఉన్నాడంటే అతని యొక్క సంఘము క్షేమాభివృద్ధి అనే మాట తెలుగులో ఏంటంటే కట్టబడుట. అది ఆ సంఘంలో కట్టబడిన దేవుని బిడ్డలు ఉంటారు, ఆ సంఘంలో కట్టబడిన పరిచారకులు ఉంటారు, ఆ సంఘంలో కట్టబడిన ఉపదేశకులు ఉంటారు, ఆ సంఘంలో కట్టబడిన పెద్దలు ఉంటారు. ఆ సంఘంలో డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు కాదు, కులాన్ని బట్టి ఇంటిని బట్టి ఏర్పాటు చేసుకునే వాళ్ళు కాదు. దేవుని యొక్క ఆత్మవరముల చేత నింపబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా దేవుని కొరకు కట్టబడేటువంటి సంఘము ఏర్పాటు చేయబడింది. అది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. అపోస్తుల కార్యాలంతా కూడా అదే జరిగింది. మొదట ఒక సంఘం యెరూషలేములో ప్రారంభించబడింది, తర్వాత అది అంతియోకయకు వచ్చింది, అంతియోకయ నుండి ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సంఘము విస్తరించబడింది. ఈ రాత్రికాల సమయంలో మనలో ఆత్మ పనిచేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే, దేవుని సంఘములో నీవు నేను ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. దేవుని సంఘము మన ద్వారా అభివృద్ధి చెందుతుంది, కట్టబడుతూ ఉంటే దేవుడు మనల్ని కొంచెం వాడుకుంటున్నాడని అర్థం. అపోస్తుల కార్యాల్లో దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఆ విధంగా ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, మరియమ్మ గారు ఆఖరిగా ఉన్నటువంటి ఆఖరిగా వ్రాయబడిన ఉన్నటువంటి కాదు, ఆఖరిగా ఆమె గురించి వ్రాయబడిన వచనం ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అనేటువంటి మరియమ్మ గారు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో 120 మందితో వారు కూడుకున్నప్పుడు ప్రత్యేకంగా వారితో పాటు మరియ తల్లి కూడా అక్కడ ఉంది. ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఎట్లా ఉన్నారు? వారు ఏక మనసుతో ఉన్నారు. మరియమ్మ కుటుంబం ఏక మనసుతో ఉండాలి. ఏక మనసుతో పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతున్నారు. మరియమ్మ కుటుంబం, దేవుని బిడ్డల కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఏక మనసుతో ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. అక్కడ మరియమ్మ పాట పాడలేదు, మరియమ్మ ప్రసంగం చేయలేదు, మరియమ్మ మాట్లాడలేదు. కానీ ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు అంటే, మరియమ్మ గారు ఆదిమ సంఘములో, మొదటి సంఘములో ఆమె ఉన్నది అని ఆమెను గొప్పగా చెప్పటానికి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాశాడు. తర్వాతి రోజే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆదిమ సంఘం ఏర్పాటు చేయబడినప్పుడు ఆమె కూడా ఆ సంఘంలో సభ్యురాలుగా ఉంది. క్రీస్తు ప్రియులారా, ఎవరైతే సంఘములో సభ్యులుగా ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మరలా భూమి మీదకి వస్తారు. వారు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. మరియమ్మ గారు ఆఖరిగా రాసినటువంటి ఆ మాట యొక్క ఉద్దేశం ఏమిటంటే, శిష్యులందరూ కూడా సిలువ అప్పుడు అందరూ చెదిరిపోయారు, పారిపోయారు, దాగుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినప్పుడు, ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు వారందరూ సమాధానపరచబడ్డారు. మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన్ని నమ్ముతున్నాం అంటే మనలో ఉండవలసింది ఏమిటంటే ఏక మనస్సు, వన్ కార్డ్, ఏకత్వం ఉండాలి. మరియమ్మ వారందరినీ ఏక మనసుతో ప్రార్థన చేయటానికి వారిని వాళ్ళ ఇంట్లో కూర్చున్నబెట్టింది. తర్వాత దేవుని యొక్క సంఘములో, ఆదిమ సంఘములో ఆమె సభ్యురాలైంది. చూడండి ప్రియులారా, 4 మాటలు నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2024వ సంవత్సరం 4వ తారీఖు 4 మాటలు. ఎక్కువ చెప్పాను అనుకోండి, టైం అయింది మళ్ళీ.
యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన కలిగినటువంటి 4 ప్రయోజనాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన కలిగిన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఒకసారి 22 కారణాలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచడం వల్ల వచ్చిన ప్రయోజనాలు, ఉపయోగాలు, సంఘానికి వచ్చిన ఆశీర్వాదాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు. పెట్టుకు 4 విషయాలు ఇక్కడ నేను చెప్తున్నాను. అదేమిటంటే మొట్టమొదటిగా ఆయన మీలో ప్రతివానిని, అది ఇక్కడ ఒక మాట మనకి చదవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి అని రాశాడు. పుట్టడం అంటే క్రిస్మస్ కదా, కానీ కింద ఏం రాశాడు? పుట్టినోట్లు ఏం రాశాడు? పుట్టడం అంటే ఏం రాశాడా బ్రదర్? ఏం రాశాడు? పుట్టించి అని. కింద పుట్టినోట్లో 1 అని రాసి కింద రాశాడు లేపి అని రాశాడు. కనపడలేదా? 3వ అధ్యాయం 26వ వచనం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, ఆ పుట్టించి అన్న చోట ఏముంది? 1 అని మార్కేసి పుట్టించాడు అంటే అర్థమైందంటే ఆయన్ని మృతుల్లో నుండి మరలా తిరిగి లేపాడు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మాత్రమే కాదు, ఆ పుట్టుకలో ఆయన పునరుద్ధానము కూడా ఉంది. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అంటే అదే ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఆయన పునరుద్ధానము కూడా ఉంది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆది సంభూతుడుగా మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డాడు. ఈ సర్వ సృష్టిలో మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఏకైక కుమారుడుగా, అద్వితీయుడుగా, మరొక రూపం లేనటువంటి దేవుడుగా ఏకైక యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే తన సేవకుణ్ణి మరణముల నుండి తిరిగి లేపాడు. లేపటం వల్ల ఏం కలిగిందంటే ఆశీర్వాదం ప్రారంభమైంది. ఆశీర్వాదం యొక్క ప్రారంభము. ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి, మనం ఆశీర్వదించబడటానికి, మన కుటుంబం ఆశీర్వదించబడటానికి, సంఘం ఆశీర్వదించబడటానికి, లోకం ఆశీర్వదించబడటానికి ప్రారంభం ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే. ఆయన తిరిగి లేచుట వల్లనే. ఎందుకని? ఒకప్పుడు మనం శాపములో ఉన్నాం. మొదటి ఆదామైనటువంటి ఆదాము మనందరినీ కూడా పాపము చేసి శాపాన్ని తీసుకొని వచ్చాడు. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన ఏం తీసుకొచ్చాడు? మన శాపాన్నంతటిని ఆయన వీపు మీద మోసి ఆయన మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచడం వలన మనకు ఆశీర్వాదం వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతారో, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతారో, వారి జీవితాల్లో మొట్టమొదటి ఆశీర్వాదము ప్రారంభమైంది. అదేమిటంటే పాపము నుండి మళ్లించబడుట. దుష్టత్వము అంటే, దుష్టుడు అంటే అపవాది. అపవాది యొక్క శాస్త్రము నుండి, అపవాది యొక్క చట్టము నుండి, అపవాది యొక్క ఆలోచనల నుండి మనం బయటికి రావటమే మొదటి ఆశీర్వాదం. రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రియులారా, బాప్తీసం తీసుకోవటం కాదు పెళ్లి కోసం, బాప్తీసం తీసుకోవటం కాదు సంఘంలో చేర్చబడటం కోసం, బాప్తీసం తీసుకోవటం కాదు టీచర్ ఉద్యోగం చదువుకోవటం కోసం, కమిటీలో చేర్చబడటం కోసం. ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒంగోలులో బాగా 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు మెంబర్గా చేర్చమని. ఎందుకంటే తర్వాత కోట్ల రూపాయలు తినటానికి. ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. కొద్దిగా మన గుంటూరు చాలా బెటర్, చాలా భయంగా కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. మరి కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ప్రారంభం కావాలంటే మనలో ఉన్నటువంటి దుష్టుడు అపవాది బయటికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి రావాలి. వచ్చాడా? ఆయన తిరిగి లేచటం వలన లోకానికి ఆశీర్వాదము ప్రారంభమైంది. పాపము నుండి మళ్లించకుండా, పాప క్షమాపణ పొందకుండా, మారు మనస్సు పొందకుండా, నీ ఇంటిలో దుష్టత్వము పోకుండా నీకు ఆశీర్వాదం ప్రారంభం కాదు. ఒకవేళ ఆశీర్వాదం అనేది నీ ఇంట్లో ఉన్నా కానీ అది తాత్కాలికమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సమాధానము, శాంతి మనకు ఉండవండి. చూద్దాం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఎవరి కోసం జీవిస్తారు?
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచడం వల్ల కలిగినటువంటి రెండవ ఉపయోగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నమ్మినటువంటి వారు ఎవరి కొరకు జీవిస్తారమ్మా? ఎవరి కొరకు? మమ్మ నాకు చిన్నప్పుడు అంది, మా నాన్న చాలా బాధ పెట్టేవాడు. అరే నీ కోసమే నేను బ్రతుకుతున్నాను రా అంది. సండే స్కూల్లో ఒకరోజు నేను కథ విన్నాను. ఓహో, మన కోసం మనం బ్రతకాల్సింది కాదు, మనం క్రీస్తు కోసం బ్రతకాలి. తల్లి అంటది కొడుకు కోసం, నీ కోసమే బ్రతుకుతున్నానయ్యా, మంచిదే ప్రేమ అది. భార్య అంటే భర్త నీ కోసమే, కానీ అది అంత పర్మనెంట్ మాట కాదు. అది అవకాశం వచ్చినప్పుడు ఈరోజు భార్యలైనా భర్తలైనా అన్నలైనా తమ్ముళ్ళైనా సొంత వారైనా కానీ వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ప్రేమ ఎంత భయంకరందో తెలుసుకోవచ్చు మనం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారు ఎవరి కోసం బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభువారి కోసం బ్రతకాలి. జీవించేవారు ఇక మీద తమ కోసం కాకుండా, అపోస్తలుడైనటువంటి పౌలు కోటీశ్వరుడు, అపోస్తలుడైన పౌలు జ్ఞానవంతుడు, డాక్టరేట్ ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు మంచి ఉద్యోగం కలిగినటువంటి వాడు, వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఊరి చివరుంటాయే ఈరోజు చెత్త కాగితాలు, ఇంగ్లీష్లో గార్బేజ్ అని రాయబడింది, పెంట అని చోట. గార్బేజ్ అంటే ఏంటంటే ఊరి చివరు ఉండేటువంటి ఆ యొక్క చెత్త కాగితాలు, వేస్ట్ మెటీరియల్. తనకున్నటువంటి అన్నిటినీ, జ్ఞానాన్ని, ఆలోచనని, చదువుని, కులాన్ని, వృత్తిని, పదవిని, సెనెట్ మెంబర్గా ఉన్నటువంటి అధికారాన్ని తీసుకెళ్ళి ఊరి చివరన మట్టిగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి కొరకే జీవించాడు. 2 చేతులు కట్టబడి 2 కాళ్ళు కట్టబడి గొలుసులు వేయబడినప్పుడు రోమా సైనికులు అతను అడిగారు, పౌలు నీవు రోమియుడు కదా, అధికారం నీకుంది కదా, జ్ఞానవంతుడు కదా, సౌందర్యవంతుడు కదా, ఎందుకయ్యా ఈ జైల్లో ఈ విధంగా నీవు హింస పాలవుతున్నావు? జీవించేది నేను కోదు, నా కోసం కాదు, నా కొరకు చనిపోయాడే, చనిపోయి తిరిగి లేచాడే, నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, 2024 సంవత్సరంలో ఎవరి కోసం బ్రతకాలి? మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువాన్ని. నా ప్రియ యేసురాజు అంటే అర్థం ఏంటి? నా ప్రాణ ప్రియుడా అంటే అర్థం ఏమిటి? నా ప్రియుడా అంటే అర్థం ఏమిటి? నా మనస్సు గెలిచిన వాడా, నా హృదయాన్ని గెలిచిన వాడా, నా ప్రాణానికి ఇష్టమైన వాడా, నా ప్రాణము కోరుకున్న పేరా, నా హృదయము నువ్వంటే ఇష్టపడుతుందయ్యా, అందుకని నేను నీ కోసమే బ్రతుకుతాను. చాలా సంవత్సరాల క్రితం ఒక చక్రవర్తి ఒక దేశం మీద దండెత్తి ఒక యువరాజును ఆయన భార్యను పట్టుకొని వచ్చాడు. చాలామందిని పట్టుకొని వచ్చి ప్రతి సంవత్సరం ఏం చేస్తాడంటే తన పుట్టినరోజు నాడు ఆయన ఒక రాజుని ఒక రాణిని వదిలేస్తాడు. ఒకసారి 2 యవనస్తుల వంతు వచ్చింది. చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్నాడు. పిలిచాడు, అబ్బాయి ఇటు రండి, ఏంది మీ పేరు? ఆ యువరాణి యువరాజు ఇద్దరండి అన్నారు. అయ్యా మీ ఇద్దరిని వదిలేస్తానికి నేను సిద్ధపడుతున్నాను, కానీ నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి అన్నాడు. రాజు మొట్టమొదట నిన్ను వదిలేస్తాను, నువ్వేమి ఇస్తామని అడిగాడు. అప్పుడు రాజు అన్నాడు, ఆ యువరాజు, అయ్యా నా దేశంలో నీకు తెలియకుండా ఇంకా చాలా బంగారం ఉంది, చాలా మనులు మాణిక్యాలు ఉన్నాయి, అవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. ఓహో అయితే మంచిది, నీ పిల్లల్ని వదిలేస్తావు, ఏమి ఇస్తావన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నా రాజ్యాన్ని ఇస్తానయ్యా అన్నాడు. నా రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతాను, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాన్నాడు. నీ భార్యని ఇస్తాను, ఏమి ఇస్తావన్నాడు. అప్పుడు ఆ యువరాజు అన్నాడు, నా భార్యను నువ్వు ఇస్తే నా ప్రాణాన్ని ఇస్తాను అన్నాడు. ప్రాణాన్ని మిన్నగా ప్రేమించాడు, మాటలో కాదు జీవితంలో. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు, మనం ఆయన కోసం బ్రతకాలి. మర్చిపోయాం మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామో. డబ్బు కోసం, హోదా కోసం, రాజకీయం కోసం, మతం కోసం, కులం కోసం, ఆస్తి కోసం, ఆరోగ్యం కోసం బ్రతుకుతున్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం మనం బ్రతకట్లేదు. అప్పుడు ఆ చక్రవర్తి అన్నాడు, శభాష్ యువరాజు, నీ భార్య కోసం ప్రాణం పెడతాన్నావు కదా, నాకేమీ అవసరం లేదు, నీవు నీ భార్య పిల్లని తీసుకుని వెళ్ళిపో, నీ ప్రేమను నేను మెచ్చాను అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ కావూరు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు జీవించిన వారిని లేపే ఒకరోజు వచ్చింది. ఆ లిస్టులో నీవు ఉంటావా? ఎవరి కోసం మనం బ్రతకాలి? మృతి నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఆశీర్వాదం కోసం బ్రతకాలి. ఎవరి కోసం మనం బ్రతకాలంటే క్రీస్తు కోసం బ్రతకాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును, ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు.
యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచడం వలన కలిగిన మూడవ ఉపయోగం చెబుతున్నాను. ఒకటి, ఆశీర్వదించాడు. రెండు, మనం క్రీస్తు కొరకే జీవించే విధంగా అవకాశం ఇచ్చాడు. మూడు, యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచడం వలన మనకి బలాన్ని, శక్తిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనకి శక్తిని ఇచ్చాడు. దేని మీద ఇచ్చాడు శక్తి? అదే గొప్ప సీక్రెట్. అది యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వ్యక్తికి ఒక శక్తిని ఇచ్చాడు. ఏంటో ఆ శక్తి చెప్పమంటారా? ప్రతి మనిషికి 2 మరణాలు ఉన్నాయి. మొదటి శరీర మరణం, ఈ శరీరానికి ప్రాణానికి దూరమైపోవటం, వేరు చేయబట్టం. రెండవ మరణం ఉంది, అది దేవునికి దూరం చేయబట్టం. రెండవ మరణము నిత్య నరకాగ్నిగుండం. రెండవ మరణము అగ్ని సరస్సులోనికి వెళ్ళటం. రెండవ మరణము యుగ యుగాలు అగ్నిగుండానికి వెళ్ళటం. అది రెండవ మరణం. దేవునిలో నుండి వేరు చేయబడి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళటం, అది రెండవ మరణం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి పునరుద్ధానం మంది విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతారో, అలాంటి వారికి మరణము మీద అధికారము లేదు. ఎందుకంటే వారు మరణాన్ని జయించే శక్తి పొందారు. స్తోత్రం చెప్పండి. నీవు, నేను, నాకు, మనకి రెండవ మరణం మీద అధికారం లేదండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలేదో వారు మొట్టమొదటిగా చనిపోతారు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ఒక్క మనిషి జాతకాన్ని బట్టి, జీవితాన్ని బట్టి చనిపోవాల్సిందే. అది సహజ మరణం. కానీ రెండవ మరణం ఉంది. నీ ఆత్మ దేవుని నుండి దూరం అయిపోవటం, నీ ఆత్మ దేవుని నుండి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళటం, నీ ఆత్మ దేవుని నుండి అగ్ని సరస్సు లాంటి అగ్ని గుండానికి వెళ్ళటం. ఆ అగ్నిగుండం నుండి విమోచించబడాలంటే పునరుద్ధానపు శక్తి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి నీలో నాలో ఉండాలి. ఆయన పునరుద్ధానపు శక్తి చేత ఆయన లేపబడ్డాడు. ఆనాటి రాజకీయం, ఆనాటి మతం, ఆనాటి డబ్బులు, ఆనాటి ధనం యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధి చేసినాయి. పెద్ద బొండ వేశారు, బిగించారు, దానికి ముద్ర వేశారు. కానీ ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ముందు, అధికారం ముందు, బలం ముందు, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన తిరిగి లేచుటాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆ శక్తి నీకు నాకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియులా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తిని నీవు నమ్మితే, నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత రెండవ మరణమైనటువంటి నిత్య నరకాగ్నిగుండము, ఆత్మ మరణము, శాశ్వత మరణము, నిత్య మరణము నీకు లేదు. దాన్ని జయించే శక్తిని ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మరియమ్మ గారు ఎక్కడున్నారు? ఆమె నిద్రపోతున్నారు. ఆమె విశ్రాంతిలో ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు కష్టపడి పనిచేసింది. తర్వాత సంఘానికి వచ్చిన తర్వాత పగలనక రాత్రనక మందిరం అని, కొడుకు కోసమని, కూతురు కోసమని, పిల్లల కోసమని ఆమె ఎంతగానో పరిచర్య చేసింది. దేవుని సంఘానికి వచ్చే పిల్లల కోసం ఆమె చేసినటువంటి పనిని బట్టి ప్రభువు చూసి, మరియమ్మ నా కుమార్తె రామ్మ అని పిలిచాడు. ఇప్పుడు ఆమె పరలోకంలో రెస్ట్ తీసుకుని నిత్య విశ్రాంతిలో ఉంది. దేవుడు ఆమెకు విశ్రాంతినిచ్చాడు. ఆమె మరలా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి ఆయన కడబూరం మ్రోగించినప్పుడు ఆయనతో పాటు వచ్చింది. కానీ ఆయనతో పాటు సదాకాలం ఉంటుంది. కానీ ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయావే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా చనిపోయారే, వారు ప్రభువుతో ఉండరండి. వారు అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిగుండములో ఉంటారు. ఎందుకని? వారిలో పునరుద్ధానపు శక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన అనుభవం లేదు. మాట మాత్రంతో కాదు ఇది. దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉంటే ఈ రెండవ మరణాన్ని జయిస్తావు, లేకపోయినట్టయితే నష్టపోతావు. ఒకటి, ఆయన తిరిగి లేచటం వల్ల ఆశీర్వదించాడు. రెండు, ఆయన తిరిగి లేచటం వల్ల ఆయన మనకి ఒక జీవాన్ని, నిరీక్షణని ఇచ్చాడు ఆయన కోసం బ్రతకాలని. మూడు, ఆయన శక్తిని ఇచ్చాడు. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా, ఓహో ఎలాంటి నిరీక్షణ ఇది!
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మితే, ఎవరైతే గతంలో మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచి చనిపోయారో, సమాధి చేయబడ్డారో, వారిక గల్లంతైపోయారు, ఇక లేరు అనుకోవడానికి లేదండి. వారికి కంటికి కనబడరు అనుకోవడానికి లేదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమందు, ఆయన మరణమందు, ఆయన శరీరమందు, ఆయన యొక్క జీవితమందు విశ్వాసం ఉంచారో, ఆయన తిరిగి లేచాడని నమ్మారో, నిజముగా మనసు మార్చుకున్నారో, అలాంటి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించి చనిపోయారో, చనిపోయి సమాధి చేయబడ్డారో, వారి ఆత్మలు పరదేశంలో ఉన్నాయో, అలాంటి వారు యేసు క్రీస్తుతో ప్రభుతో పాటు మరలా తిరిగి రాబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒక దినాన పేతురు భక్తుడు నీరో చక్రవర్తి తనకు మరణం విధించాడని తెలిసి ఆయన రాత్రిపూట ఇంట్లో పండుకొని గడగడగడ వణిగిపోతున్నాడు. అయ్యో, రేపటి దినం నా తల శిరచ్ఛేదనం చేస్తాడు, నా తలను నరికేస్తాడు నీరో చక్రవర్తి. యాకోబును చంపించాడు, అనేక మంది శిష్యులను చంపించాడు, క్రైస్తవ సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. పేతురు భయపడుతున్నాడు. భయపడుతూ ఏం చేశాడంటే యెరూషలేములో నుండి పారిపోతున్నాడు. చాలా దూరం పారిపోయాడు. చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు పేతురు. ఎందుకని? రేపటి దినం పేతురును సైనికులు పట్టుకొని అతని యొక్క తలను తలక్రిందులుగా సిలువేసి అతను చంపుతారు. పేతురు మరణ భయంతో పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నటువంటి పేతురుకు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. పేతురు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, నన్ను రేపు రాజు చంపుతానంటున్నాడు, చక్రవర్తి చంపుతానంటున్నాడు, అందుకని నేను మరణానికి భయపడి పారిపోతున్నానన్నాడు. బుద్ధిహీనుడా, అవిశ్వాసి, మరలా బలహీనుడు అయ్యావా? మరణం అంటే ఏంటి? నేనెవరిని? మరణాన్ని జయించి తిరిగి లేచాను కదా, నేను పునరుద్ధానుడయ్యానని నువ్వు ఇంకా నమ్మలేదా? నేను చనిపోయి తిరిగి లేచాడని నమ్మలేదా? పేతురుకు దర్శనమిచ్చాడు ప్రభువు. ఒక్కసారిగా పేతురు ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నేను బుద్ధిహీనుడయ్యానయ్యా, నీ పునరుద్ధానపు శక్తి నేను నమ్మలేదయ్యా, మరలా మర్చిపోయాను ప్రభువా, మరలా జారిపోయాను ప్రభువా అని తనకు తానుగా చంపలేసుకొని మోకరించి అక్కడే ప్రార్థించి డైరెక్ట్గా నీరో చక్రవర్తి ఇంటికి వెళ్ళిపోయాడు. నీరో రాజా, నీవు నన్ను సిలువేసి చంపినా కానీ, నా తలను 2 ముక్కలు చేసినా కానీ, నేను నా యందు నా కోసం చనిపోయిన యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్తాను, నన్ను పట్టుకోండి అని చెప్పి తనకు తానుగా 2 చేతులు అప్పగించుకొని తన ప్రియ ప్రభువు నిలువుగా సిలువేయబడితే అతను తల్లకిందులుగా సిలువేయబడి తనకు తాను అప్పగించుకున్నాడు. కారణం ఏంటి? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాడు. ఎందుకని? ఆయన వచ్చేటప్పుడు నేను ఆయన చూస్తాను, ఆయనతో పాటు నేను కూడా వస్తాను అనే నిరీక్షణతో ఆయన తనకు తాను తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ రాత్రికాలం మందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం సంగతి ఏమిటి? నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నీ యొక్క ముగింపు ఏమిటి? పుట్టడం ముఖ్యం కాదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ప్రతి మనిషి పుడతాడు, కానీ ముఖ్యమైనది ఏంటంటే ముగింపే. ఇక్కడ చెప్తున్నాడు, యేసునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని నీవు నమ్మితే, నేను నమ్మితే, మనం నమ్మితే, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచారో వారందరితో పాటు ప్రభువు కూడా భూమి మీదకి వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఒకవేళ ఈ విధంగానే మీటింగ్ జరుగుతుంటే ఒక భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా అన్నాడు. ఏమయ్యా, డేట్ ఏమని చెబుతావేంది? నువ్వు పొరపాటున చాలామంది డేట్ చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసు అంటే ఆయన అనుకున్నాను నేను డేట్ చెబుతాడేమో, చాలామంది డేట్ చెప్పి చనిపోయారు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చేదంటే ఆయన ఆదివారం వస్తాడని చెప్పాడు. ఎందుకని? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ప్రభు దినమున ఆత్మవశుడై ఉండగా యోహాను చూశాడు. ప్రభు దినం ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆదివారం వస్తాడన్నట్టుగా మంచిదే వ్యాఖ్యానం అది. ఒకవేళ ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో ఉంటావా? ఆరాధనలో ఉంటావా? సినిమా హాల్లో ఉంటావా? క్లబ్లో ఉంటావా? జోదగాల దగ్గర ఉంటావా? వడ్డీలు చెల్లించే దగ్గర ఉంటావా? వడ్డీలు పుచ్చుకునే దగ్గర ఉంటావా? ఎక్కడ ఉంటావు? పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నమ్మాడు.
నా ప్రభువు నా కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు, నేను కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి నా జీవితాన్ని అప్పగించుకుంటానని తల్లకిందులుగా సిలువేయబడ్డాడు. ఎందుకని? ఆయన వచ్చేటప్పుడు ప్రభువుతో పాటు పేతురును కూడా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం యొక్క ముగింపు ఏమిటి సహోదరి సహోదరుడు? ఆలోచన చేయండి. 4వ తారీఖు 4 విషయాలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేవటం వల్ల ఆశీర్వాదం ప్రారంభమైంది. ఆయన మరణాన్ని జయించి నీ కొరకు చనిపోయాడని నీవు లేకపోయినట్లయితే, విశ్వాసం ఉంచకపోయినట్లయితే నీవు ఇంకా శాపంలోనే ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నీవు నమ్మకపోతే నీ జీవితానికి గమ్యమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని నీవు నమ్మకపోతే ఆయన ఆత్మశక్తి, పునరుద్ధాన శక్తి నీలో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని నీవు నమ్మకపోతే నీకు నిరీక్షణే లేదు. నిరీక్షణ లేని జీవితం అలల చేత కొట్టబడుచున్న పడవ లాంటిది. అది ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. మరి అమ్మగారు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారు. కావురులో అనేక మంది బిడ్డలు యేసునందు నిజంగా విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడ్డారు, ఆయన కొరకే జీవించారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూశారు, పరిశుద్ధతతో కాపాడుకున్నారు, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని కాపాడుకొని ఆయన కొరకు జీవించారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబూరం మ్రోగించినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అక్షయ దేహము ధరించి, ఇంకా క్షయము కానటువంటి, మరణము లేనటువంటి, దేవుణ్ణి పోలినటువంటి, దేవుని కుమారుని స్వరూపాన్ని పోలినటువంటి స్వరూపాన్ని ధరించుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అప్పుడు నీవెక్కడ ఉంటావు? నీవు భూమి మీద విడవబడితే క్రీస్తు విరోధి వస్తాడు, అంత్యక్రీస్తు వస్తాడు. నిన్ను నిత్య నరకాగ్నిగుండానికి పర్మనెంట్గా నిన్ను సెటప్ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరి కోసం నువ్వు బ్రతకాలో తీర్మానం చేసుకో. నీ కొరకు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవిస్తే పరలోకం నీది నాదే. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియులరా, జీవితం అల్పం. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు అన్నాడు భక్తుడు. ఊపిరేగా పోతే ఏమైంది? దేవుడు ఊపిరిని ఊదినప్పుడు ఆదామును పోవాలని కోరుకోలేదు, చావాలని కోరుకోలేదు. ఆదాము దేవునితో యుగ యుగాలు ఉండాలని కోరుకున్నాడు. ఆ ఆదాము దూరం అయినప్పుడు ఆదాము దగ్గరకు దేవుడు వచ్చాడు. ఒక గొర్రెపిల్లను వధించాడు. ఆ రక్తముతో తన పాపాన్ని క్షమించాడు. ఆ గొర్రెపిల్లను వస్త్రముగా ఇచ్చి మరలా తన స్వరూపములోకి తెచ్చుకున్నాడు. గొర్రెపిల్లను చూసి ఆదామును క్షమించాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను పాపం చేశాం. మన కొరకు వధించబడిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, కల్వరి శిలువలో మన కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన రక్తంలో కడగబడ్డావా? పేరుకు క్రైస్తవుడుగా, మతానికి క్రైస్తవుడుగా, ఇంటికి క్రైస్తవుడుగా జీవిస్తున్నావా? అయ్యో సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమును విని విశ్వాసముంచి ఆత్మ ముద్ర లేకపోతే, నీలో పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే ఎలాంటి మొహమాటము లేదు, విడిచిపెట్టబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేపబడ్డాడని ఇప్పుడే పశ్చాత్తాపపడితే, ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచితే నీలో దేవుని కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియమ్మ గారి యొక్క ఆదరణ స్తుతి కూడిక నీ ఆత్మీయ పుట్టింపుకు ప్రారంభమవుతుంది. ఆ తల్లి పరలోకంలో విశ్రాంతిలో ఉంది. ఏదొక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడవాలి. మనముండే ప్రదేశము పరదేశా, పరలోకమా, నిత్య నరకాగ్ని ఉండమా ఆలోచించుకొనమని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ మంచి అవకాశం పోగొట్టుకోబాకండి. ప్రభువుని అడగండి, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నా హృదయాన్ని, నా మనస్సాక్షిని, మనస్సును నీ రక్తధారలో కడిగి నన్ను పవిత్రపరచమని అడగండి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. యేసయ్య క్షమించని పాపే లేడు. యేసయ్య క్షమించని పాపమే లేదు. మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాటల చేత మేము ఆదరించబడుతున్నాం.
మాకంటే ముందుగా విశ్వాసం ఉంచి మీ సన్నిధికి వెళ్ళినటువంటి మీ బిడ్డలు మాకంటే ముందుగా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారు. ఒకవేళ మీ రాకడ వస్తే వారు మీతో పాటు వస్తారు. మేము వారిని కలుసుకోబోతున్నాం. మీ రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణతో మేము ఎదురు చూస్తున్నాం. 2024 నూతన సంవత్సరం మాకు ముఖ్యం కాదు, కానీ మా ప్రియ కుమారుడు, పెండ్లి కుమారుడు, మా వరుడు రాబోతున్నాడనే నిరీక్షణ మమ్మల్ని ఆనందంగా ఉంచుతుండగా, యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడని ఎవరైతే రాత్రికాల సమయం విశ్వాసం ఉంచుతారో వారి హృదయాల్లో ఆత్మ కార్యం జరిగించమని, సంఘానికి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేయమని, మరి మమ్మ కుటుంబానికి సమాధానము, శాంతి, ఏక మనసు దయచేయమని, చేరి వచ్చిన సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ సహోదరులను, విశ్వాసులను నిండారుగా దీవించమని యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మంచిది. మరి చక్కని వర్తమానాన్ని ఈ నూతన సంవత్సరంలో మనం విని ఉన్నాం. మరి మన జీవితాల్లో అటు వాక్యాన్ని నింపుకొని